ఇగో ఇక్కడ కాళేశ్వరం, కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లోకి భారీగా వరద నీళ్లు. కాళేశ్వరం, కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లోకి భారీగా వరద నీళ్ళు వచ్చి చేరినాయి. ఈ వరద నీళ్ళు వచ్చి చేరినాయి. దీనిపైన ఈ పంప్ హౌజులు మొత్తం కొట్టుకపోయినాయి. నాణ్యమైన పంప్ హౌజులు కావు ఇవి. ఇవి వచ్చిన ఈ మోటార్లు ఏవి కూడా నాణ్యమైనవి కావు అని చెప్పి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎప్పుడు ఆ రోజే ఇది చైనా, ఐర్లాండ్, ఫిన్లాండ్కి వెళ్ళి తెప్పించి అసెంబుల్ చేసి బిగించినటువంటి ఇది రూపాయికి 2 రూపాయలు వస్తుంది. ఇవన్నీ కూడా నేను జస్టిస్ పినాకి ఘోష్ గారికి ఇచ్చిన. ఇంట్లో పిలవాల్సింది మీరు మేఘా కృష్ణారెడ్డి అని చెప్పి ఇచ్చిన. కానీ మేఘా కృష్ణారెడ్డిని ఎక్కడ కూడా పిలవలేదు. ఆయనతోని ఎక్కడ కూడా ఆయనను తీసుకొని వచ్చి ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు. ఆయన వీళ్ళ పెళ్లిళ్లకు చాలామంది అధికారులకు పెళ్లిళ్ళకు ఎందుకు అధికారులు అంటే దిక్కుసక్కి లేని వాళ్ళు కాబట్టి అధికారులు అంటే వాళ్ళు దొంగలే అధికారుల వరకు చేసింది. కానీ ఈరోజు పెద్ద తలకాయాలను ఎవ్వరు కూడా పట్టకుండా పోయింది. ఇది 31 జూలై రోజు నేను జస్టిస్ పినాకిన్ గారికి ఘోష్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి వరకు కాకుండా ఇంకా చూపెడతా. ఇంకా చాలా ఉంది ఇందులో. ఇది ఇక ఈయన ఇప్పుడు కాలేజ్ మన జుట్టు ఎట్లా తీసుకపోయి పెట్టింది ఒకసారి. నీతి ఆయోగ్ లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? ఎవరికి నమ్మకంగా ఉండి ఎవరికి నమ్మకంగా ఈరోజు పనిచేస్తుండు? ఎవరికి నమ్మకంగా పనిచేస్తుండు? ఎవరికి నమ్మకంగా అంటే బీజేపీ ఆదేశానుసారం పనిచేస్తుండా, లేకపోతే టీడీపీ ఆదేశానుసారం పనిచేస్తుండా, కాంగ్రెస్కు ఆదేశానుసారం పనిచేస్తుండా, ఎవరికి లాయల్గా ఈరోజు పనిచేస్తుండీనా అని అంటే ఈరోజు 101% బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తుండు. కానీ ఏడ కూడా ఈరోజు మేఘా కృష్ణారెడ్డి పేరు తీసే ధైర్యం, సాహసం ఏడ కూడా చేస్తాడు. ఎక్కడ కూడా ఆయన కనీసం పేరు కూడా ప్రస్తావించే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు? ఎందుకంటే వీళ్ళు మొత్తము ఈరోజు ఒక సిండికేట్ లెక్క పనిచేస్తుంది కాబట్టి. దీనికి అంత మ్యాక్స్ ఫిక్సింగ్. ఇప్పుడు కవిత రంగంలో దిగింది చూడు. అలా ఎందుకోసం వస్తుంది? కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. లిక్కర్ కేసు ఎవరమ్మా ఢిల్లీలో చేసింది? లిక్కర్ కేసులు జైలుకు పోయింది ఎవరు? లిక్కర్ దందాల ఎవరు పెట్టెలు మోసింది ఢిల్లీకి? చెప్పాలి ఎవరు పోయినరు, ఎవరు చేసిండ్రని. ఒకరు కాదు, ఈరోజు అందరు పాల్గొన్నారు. కొద్ది వరకు ఈరోజు బీఆర్ఎస్లో కొంతమంది టార్గెట్ చేసి ఈమెను ముందు పెట్టి నడిపిస్తున్నారు. నేను ఓవరాల్ అందరిపైన ఎంక్వైరీ జరగాలంటున్నా. మేఘా కృష్ణారెడ్డిని తప్పించి ఈమెకు పగున్నది కాబట్టి సంతోష్ను, హరీష్ను, ఈమె ఇంకా కేటీఆర్ పేరు తీసుకుంటలేదు కానీ కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయడానికి ఈమె పెద్ద ఎత్తున కథ నడిపిస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి. ఈమె రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వీళ్ళిద్దరు పార్ట్నర్స్. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. గత వీడియోలలో నేను బాజాప్తా దీంతో సహా తీసి చూపించిన A to Z. ఆ రోజున నేను కంప్లీట్గా రిపోర్ట్తో సహా చూపించిన. ఏమేం చేసినాము మనము అంటే కేంద్ర ప్రభుత్వ కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ చూపెడతా. కాళేశ్వరానికి అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది అనుమతులు? ఇది సాక్షి దినపత్రికలు వచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఒకసారి చూద్దాం. కాళేశ్వరానికి అటవీ శాఖ అనుమతులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన 3108.13 హెక్టార్ల అటవీ భూమిని వాడుకునేందుకు కేంద్రం ఓకే చేసింది.
ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ అప్పులు పుట్టినాయి అని. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీరియస్ ఫ్రాడ్ ఏజెన్సీకి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిండ్రు, ఎంతెంత తెచ్చిండ్రు నువ్వు అసెంబ్లీలో చదివినావు కదా. ఇప్పుడు కాదు, నేను 3-4 ఏళ్ల కిందనే దాని మీద కంప్లైంట్ ఇచ్చి దాని గురించి మాట్లాడిన మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. ఆ పదవి వచ్చేదాకా నీకు ధైర్యం రాలి. అయినా కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ నీకు మెగా కృష్ణారెడ్డి పేరు తీసే ధైర్యం దమ్ము నీకు లేదు. ఇవాళ ఎంఐఎం మాట్లాడింది కదా, ఎంఐఎం కూడా లేదు. మళ్ళీ ఇందాం ఎంఐఎం ఏం మాట్లాడిందో. तो मैं ये पूछना चाह रहा हूं सर, why is the commission sparing these contractors? Are those contractors not responsible? Are those contractors not involved in corrupt practices? Are those contractors not responsible for what is happening at Madikata? The pillar and that, why is their name omitted from there, sir? I do not want to use the name, sir. I do not want to use the name. ఈయన కూడా పేరు తీయడంట. I also don't want to use the name of the contractor. Even MIM opposition leader, the great Akbaruddin Owaisi, is also not daring to take the name of Mega Krishna Reddy. But I have given my complaint to ED openly with the name of the contractor. Once I will show that name. Igo. బాజాప్తా ఏమని ఇచ్చిన కాంట్రాక్టర్ నేను మళ్ళీ ఎందుకు చూపెడుతున్నా అంటే ఇంతకుముందు ఆడియో ప్రాబ్లం ఉండే. ఇగో మెగా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్ స్కాండల్. ఎప్పుడు ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 26 సెప్టెంబర్ 2024 ఇన్వాల్వ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆడియో ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను జస్టిస్ పినాకిని ఘోష్ గారికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అక్కడ మీడియా సమావేశం పెట్టిన. మీడియా సమావేశంలో ఏం మాట్లాడినా అనేది కూడా ఒకసారి వినండి. కమిషన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారిని కలిసి మరి నా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కంప్లీట్గా దాదాపు 300 పేజీలు ఆధార్తో సహా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల పైన హైకోర్టులో పిల్ వేయడం జరిగింది, సిబిఐలో, ఈడీలో. అంతేకాకుండా మరి ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఢిల్లీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కంపెనీ దాంట్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద 179 కేసులు మరి కోర్టులో సిబిఐ, ఈడీలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కాళేశ్వరం మరి భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్లలో మిషన్ భగీరథ, దాని తర్వాత కాళేశ్వరం అతి పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ ఒక్కటి కాదు, దీన్ని అఖిలపక్ష స్కామ్ అనొచ్చు. ఈ స్కామ్ లో వాటాదారులు ఎవరు లేరు కానీ ప్రతి ఒక్క వాటాదారులు ఉన్నారు ఇలా. ఈ స్కామ్ కు జరిగే ముందు మరి అప్పట్లో ఉన్నటువంటి 6 అధికారులు వాళ్ళ పేర్లతో సహా ఎవడెవడు ఏమేమి చేసిండ్రో, ఏమేమి కుదబెట్టిండ్రో, స్టాంపులతో సహా ఏమేమి కుదబెట్టిండ్రో అవన్నీ మోటార్లు కుదబెట్టినా, ఏం కుదబెట్టినా మొత్తం కంప్లీట్ రిపోర్ట్. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏ విధంగా కాళేశ్వరం మళ్లించిండ్రు ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో సహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి జిఎస్టీ విషయంలో మరి పేదోళ్ళు 0.1% పెరుగు మీద, పాల మీద కూడా ఓరక దానిపైన కూడా జిఎస్టీ వేసిండ్రు. కానీ కాళేశ్వరంలో బాజాప్తా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండ్రు. ఇలాంటి వరకు ఎవరు కూడా ఇక్కడ ఇయ్యలేదు. అంతేకాకుండా దాని కాంట్రాక్టర్ పేరు ఎవరు ఇస్తలేరు. ఎందుకంటే ఆ కాంట్రాక్టరే ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఆ వర్క్ చేసి అందులో డబ్బులు ఇవ్వడం జరిగింది. బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఈ మోటార్లు మొత్తం మునిగిపోయినాయి. దీని గురించి ఎవరు మాట్లాడారు కమిషన్ ముందుకు వచ్చి? ఇక ఇన్ని మోటార్లు మునిగిపోయినాయి. ఈ మోటార్లు ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనాకి వెళ్ళి తీసుకొని వచ్చి అసెంబుల్ చేసి ఫిట్ చేసిండ్రు. మరి అప్పుడున్న జిఎస్టీ హైదరాబాద్ సెక్రటరీ ఎవరైతే ఉండేనో అధికారి, ఆయన పేరు బాలాజీ మజుందర్. ఆయనకు 2008 వరకు ఏది మన సర్వీస్ ఉన్నా ఆయనను బెదిరించి, ఎందుకంటే ఆయన 12,000 కోట్ల జిఎస్టీ మీరు కట్టాలి 70,000 కోట్ల రూపాయలకు అని మెగా కంపెనీకి నోటీసులు పంపితే ఆ మెగా మాఫియా వాళ్ళు అక్కడ బెదిరిస్తే 2008లో సర్వీస్ వరకు ఉంటే
కేవలం 2020 ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయేటట్టుగా మజుందర్ను బాజాబ్తా ఈ మేఘా కృష్ణారెడ్డి అని టీం వెళ్ళగొట్టింది. దీనిపైన నేను బీజేపీ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన. 12,000 కోట్ల జిఎస్టీని లెగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇందాక నేను మోటార్లు మునిగిపోయిన మోటార్లు చూపెట్టిన 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు అని చెప్పేసి నా రీప్రజెంటేషన్ల కమిషన్కి ఇచ్చిన. మరి దీనిపైన 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడతారు, ప్లస్ దానిపైన బిగించినటువంటి బాహుబలి మోటార్లు మొత్తం మునిగిపోతాయి. ఈరోజు వరద నీళ్ళు వచ్చి అలా చేరుతాయి, కానీ ఆయన పైన ఎంక్వైరీ ఉండదు. మళ్ళా ఆయనను తీసుకొని వచ్చి తాజాగా మొన్న ఫిబ్రవరి నెలలో కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఎవరెవరికి ఇచ్చిండ్రు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఈయనకు ఎవరికి మిస్టర్ మేఘా కృష్ణారెడ్డికి ఇద్దరు కలిపి కేక్ కట్ చేసి సరి సగం ఇచ్చిండు. దీనిపైన నేను ఈడీకి మరియు 2 కంపెనీలనే కంప్లైంట్ ఇచ్చిన. ఈడీకి ఇచ్చిన, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇచ్చిన. దీని మీద ఎంక్వైరీ లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు హోంమంత్రిగా ఉంటారు, నీకు చేతనైతే లేదా నీకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయడానికి? నీవు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నీకు టికెట్లు ఇస్తారని చెప్పి నువ్వు సన్ రైజర్ వాళ్ళని పిలిపించి, సన్ రైజర్సు మీరు ఇప్పుడున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీకు అక్రమాలు పాల్పడుతున్నాను ఒక కంప్లైంట్ ఇయ్యి అని వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని, ఆ కంప్లైంట్ పైన హైదరాబాద్ మన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నిన్న రిటైర్ అయినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అయితే చాలా నిజాయితీగా చేస్తారని ఆయనతో చేపించి వాళ్ళందరిని పట్టుకొని జైలుకు పంపిన నిజాయితీ నీకు కాళేశ్వరం పైన ఎందుకు లేదు? కాళేశ్వరం స్కామ్ పైన నీకు ఎందుకు లేదు? కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాక దాని మీదకి ఎందుకు లేదు నీకు? ఈరోజు వాళ్ళ కాంట్రాక్టర్ల పేర్లు పడడానికి నీకు ఇది పడుతుంది కదా, మీకు నీ ఆపోజిషన్ పార్టీకి ఎందుకు పడుతుంది? మేఘా కృష్ణారెడ్డి పేరు తీయడానికి దమ్ము లేదా మీకు? గాజులు వేసుకొని పోతే అసెంబ్లీకి కాళేశ్వరం మీద మర్డర్ చేసినోని పేరు తీయరంట, మర్డర్ చేయడానికి కుట్ర చేసినోని పేరు తీస్తారంట, కుట్ర చేసినోని అరెస్ట్ చేస్తారంట, కానీ మర్డర్ చేసినోని మాత్రం మాట్లాడారంట, ఆయన పేరే తీయరంట. ఇదెక్కడ ఇన్వెస్టిగేషన్ ఇది? ఈరోజు చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ దగ్గర ఉన్న హోంశాఖతోని నీకు వాడుకోలేకపోతే చేతనైతే లేదు. హోంశాఖను నీవు నీ సెక్యూరిటీ కోసం నీ క్రికెట్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వకుంటే అసోంటి ఇంటి మీద నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు. బుడ్డ ఆఫీసర్లను పట్టుకోనికి ఏసీబీని వాడుతున్నావు. కానీ నీకు గొర్రెల స్కామ్ తెలుసా? నీకు చేత కాదు. గొర్రెల స్కామ్ ఉన్న అసలు ఒరిజినల్గా 3,50,000 యూనిట్లు పంపిణీ చేసిన పట్టుకుని చేత కాదు నీకు. ఈరోజు మేఘా కృష్ణ అసలు మెయిన్ కాంట్రాక్టర్ని పట్టుకునే దమ్ము లేదు నీకు. ఆయన కనీసం పట్టుకొచ్చే ధైర్యం లేదు నీకు. ఈరోజు మేఘా కృష్ణారెడ్డికి వెళ్ళి మాకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీరు అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా? నీ మీద నువ్వు ఒట్టు తినే దమ్ము నీకుందా? కోదండరామ్ గారు మీరు వచ్చి మీకు దమ్ముందా? మేము మేఘా కృష్ణారెడ్డికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల మీకు దమ్ముందా? మేఘా కృష్ణారెడ్డికి మాకు ఒక్క రూపాయి ముట్టలేదని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? మేఘా కృష్ణారెడ్డి పేరు ఇప్పటికీ నేను ఒక 100 సార్లు తీసుకున్నా, ఈ పేరు ఒక్కసారి తీసుకునే దమ్ము ధైర్యం మీకుందా? నీకు కానీ నీ రేవంత్ రెడ్డి కానీ నీ ఆపోజిషన్ పార్టీలకు ఎవ్వరికైనా మీకు దమ్ముందా? మీకు ఆయన భయపడుతుండే, ఏకంగా అక్బరుద్దీన్ ఓవైసీ భయపడుతుంది ఆయన పేరు తీసుకోనికి, బాజాప్తా భయపడుతున్నాడు. ఇందాం అక్బరుద్దీన్ది. तो मैं ये पूछना चाह रहा हूं सर, why is the commission sparing these contractors? Are those contractors not responsible? Are those contractors not involved in corrupt practices? Are those contractors not responsible for what is happening at Madikata? The pillar and that, why is their name omitted from there, sir? I do not want to use their name, sir. I do not. Why अकबर? Why? आप भी क्यों डर रहे यार? इतना ये कालेश्वर के ऊपर इतना बात किया आप, उसका नाम लेने के लिए क्यों डर रहे आप? Why you are so afraid? Why you are so afraid? Why you are not taking the name of contractor when you have given such a big emotional bhashan? This is a match fixing bhashan between Akbaruddin Owaisi and Revanth Reddy.
దిస్ ఈజ్ 100% a max fixing. You don't have dare to take the name of the contractor. Okay. They use the name because people watch me speaking, so I don't want to name them and give them some publicity. But these people should be checked, sir. Okay. Why are we depending on the contractors? ఇక వాళ్ళ పేర్లు తీసుకునే దమ్ము ఈయన కూడా లేదు. ఇగో నేను బాధాప్త పేరుతో సహా ఇచ్చిన మీకు రాసిన. ఇగో ఇది నా ఫిర్యాదు కాపీ. ఇది నా ఫిర్యాదు కాపీ. బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే. ఇలా ఏమని పెట్టినా నేను ఫస్ట్ పేజే పెట్టిన. ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కాండల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ కిక్ బ్యాక్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జైంట్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ has taken up executing world's biggest Kaleshwaram lift irrigation project on Pranahita River to direct the flow into Godavari River. The Kaleshwaram River lift irrigation project situated on the Godavari River, Telangana, is the world's largest multi-stage lift irrigation project costing about 80,000 crores to 1 lakh crores, $16 billion. The NGT wants to relook of Kaleshwaram project for various violations in obtaining approvals from interstate river tribunals on water sharing and gross irregularities in project execution. The project has not obtained clearances from Union Environment and Forest Wing. Taken did not disclose the huge wildlife sanctuary, major crocodile nesting hub, National Wildlife Board clearances. The Kaleshwaram lift irrigation projects compromise of approximately 1,830 kilometers of which అని నేను మొత్తం నీట్గా ఇచ్చిన. ఇప్పుడే చూపించిన. ఏమొచ్చినా దీనిపైన కేంద్రము పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం ఏమేం పర్మిషన్లు ఇచ్చింది? వరల్డ్ లైఫ్ ఏది అటవీ శాఖ భూముల క్లియరెన్స్ ఇచ్చింది. నువ్వు లోన్లు తీసుకోనికి ఇచ్చింది. నువ్వు ఎంత డబ్బు కావాలంత తీసుకో ఇచ్చింది. మా వాటా మాకు ఇవ్వమని అన్నది. అంతే కదా. ఈరోజు కాంట్రాక్టర్ డైరెక్ట్ వీళ్ళు తీసుకపోయి ఇయ్యారు కదా. కాంట్రాక్టర్ తీసుకపోయి ఇచ్చి ఇవన్నీ మేనేజ్ చేస్తారు. దానిపైన ఇగో నేను మొత్తం మ్యాప్ వేసి, ఇంకో ఇది మ్యాప్ కనబడుతుంది కదా. ఇంకో ఇది మ్యాప్ ఎక్కడికి ఏమేమి జరిగినాయి. మేఘా కృష్ణారెడ్డి పేరు నీట్గా తీసి ఆయన పేరు పెట్టి ఈరోజు దీంట్లో మొత్తం ఇచ్చిన. అధికారులు ఎవరెవరో కూడా ఇచ్చిన. ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు పెట్టి ఈరోజు బాధాప్తా వాళ్లకు ఆయనకు కమిషన్కి ఇవ్వడం జరిగింది. కమిషన్ పొద్దుమాపు తిరిగి ఏళ్ల మీద కూర్చొని చెప్పొచ్చు, చెట్టు కింద కూర్చొని చెప్పొచ్చు. ఎవరెవరు దొంగలు చెట్టు కింద కూర్చొని చెప్పి వాళ్ళందరినీ జైలుకు పంపొచ్చు. ఇక అక్బరుద్దీన్ ఇది మాట్లాడంగానే ఇక వెనక ఇక ఈ సిపాయి మాట్లాడతాడు. ఈ సిపాయి ఏ సిపాయి? రేవంత్ రెడ్డి సిపాయి. ఈ వెనక మాట్లాడతాడు. ఇక సూర్య ఇద్దరు డ్రామా. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. ఇది స్కోల్డింగ్ లైక్ ఎనీథింగ్ అంట. స్కోల్డింగ్ అంట. ఆయన స్కోల్డింగ్ చేసిందా? కాంట్రాక్టర్ ఎందుకన్నారు? కాంట్రాక్టర్ పేరు చేసే దమ్ము నాకు కూడా లేదు రేవంత్ రెడ్డి అన్నాడు అక్బరుద్దీన్. ఆయన ఏదో బాగా మాట్లాడినట్టు, బాగా అడిగినట్టు, దానికి ఈయన బాగా జవాబు చెప్పినట్టు. నువ్వు బాగా తిట్టినావు, నువ్వు నన్ను బాగా తిడుతున్నావు. ఈ సిపాయి అనే పేరు తీసుకోడు, ఆ సిపాయి అనే పేరు తీసుకోరు. ఎవరి పేర్లు తీసుకోరు. ఎవరి గురించి మాట్లాడరు. అసలు అక్కడ ఏం జరిగిందనే వాస్తవాలను జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. ఈరోజు అందరు కలిసి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. దీనిలో ఏదో జరగబోతుంది, ఏమో చేయబోతున్నాం, ఎంతోమంది మేము జైల్లో వేయబోతున్నాం అనే ఒక పిక్చర్ ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం చూపెడుతున్నారు. అంతకుమించి ఏం లేదు. ఈరోజు బాజాప్తా మునిగిపోయిన ఏంది, మీరు చేసేటి ఏంది, కన్నెపల్లి ఇక్కడ ఓకే. ఇగో ఈరోజు ఇదంతా అప్పుడు చాలా వైరల్ అయ్యి మీడియాలో వచ్చిన పరిస్థితి ఈరోజు. ఇగో ఈ పంప్ హౌస్ మొత్తం మునిగిపోతాయి. వీటిపైన ఎక్కడ కూడా చర్చ ఉండదు. వీటిపైన ఏడ కూడా చర్చ ఉండదు. దీని గురించి మాట్లాడారు. ఇగో కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లపై 10 మీటర్ల వరకు వరద నీళ్లు.
ఓకేనా? మునిగింది. కాంట్రాక్టర్ ఎవరు? వరద నీళ్ళు ఎట్లా వచ్చినాయి లోపలికి? కాంట్రాక్టర్ గారిని ఎందుకు పట్టుకొస్తలేరు? దీనిపైన ఎందుకు ఎంక్వైరీ ఉండదు? దీనిపైన ఎందుకు? కాళేశ్వరం, కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లోకి భారీగా వరద నీళ్ళు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇంతకుముందు ఒకటి వచ్చింది, కన్నెపల్లి ఒకటే. ఇప్పుడు కాళేశ్వరం, కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లో భారీగా వరద నీళ్ళు. ఎట్లొచ్చినాయి వరద నీళ్ళు లోపలికి? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ కాంట్రాక్టర్ పైన మరి కాంట్రాక్టర్ పేరు ఎందుకు తీస్తలేరు? దీనిపైన దీని గురించి ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? వై యూ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ మేయా కృష్ణారెడ్డి? వై యూ ఆర్ అఫ్రేడ్? వాట్ మేడ్ యూ టు మేడ్ యూ టు బీ అఫ్రేడ్? దేనికోసం భయపడుతున్నారు మీరు? దేనికోసము? త్వరలో ఇవన్నీ వీళ్ళందరూ బట్టలు ఇప్పి బజార్లు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేధావులు మాట్లాడారు మేఘా కృష్ణారెడ్డి పేరు. మేఘా కృష్ణారెడ్డి పేరు మేధావులు తీయరు. మేఘా కృష్ణారెడ్డి పేర్లు ఈరోజు ఆపోజిషన్ పార్టీ తీయాయి. మేఘా కృష్ణారెడ్డి పేరు బీజేపీ వాళ్ళు తీయరు. ఈరోజు ఆయన తెలంగాణను ముంచిందని ఎవరు మాట్లాడు. ఒకప్పుడు లెక్క సెట్ కానప్పుడు, సీఎం కానప్పుడు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఈస్ట్ ఇండియా కంపెనీ వెస్టర్న్ అది తీసుకొని వచ్చి ఇక్కడ దోచుకుంటా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిన నువ్వు ముఖ్యమంత్రి అయినావు. దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మీరు ఎందుకు చర్చ పెట్టి ఎందుకు తీసుకొని వస్తలేరు ఇది? కాబట్టి ఇది మొత్తం ఒక తప్పుల తడాక కాదు. మీరందరూ కలిసి మీకు వాటాలు ఉన్నాయి. మీరు అందరు పంచుకొని తిన్నారు. మీరు ఈరోజు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండ్రు. మీరు జనాన్ని పిచ్చోళ్ళని చేస్తుండ్రు. ఈ స్కామ్లో ఏది కాదు. జుట్టు బీజేపీ రేపు జరగబోయేది ఏంటంటే మా చేతికి తాళాలు వచ్చినాయి, ఇక మాట్లాడుకుందాం రండి. మాతోని పొత్తొస్తారా? రారా? ఈటల రాజేందర్ ఏమంటారు? ఇది కేంద్రం కుట్రా అని అంటారు. ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయ్యేటోడు. ఈటల రాజేందర్ లాస్ట్ మూమెంట్లో పేరు ఎందుకు ఆగింది? మాట్లాడండి బీజేపీ నాయకులారా. ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిగా పేరు దాదాపు ఖరారైంది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీని ఆయన ఎందుకు తప్పుపడుతుండు? ఆయన ఎందుకు ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది? ఓకే, ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపెడతాం మీకు. చాలా చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఈయన చాలా గుడ్ బాయ్గా పెడుతున్నారు. ఇగో ఓకే ఈ ఫోటో తీసేద్దాం. తీసేస్తే ఇప్పుడు ఈ ఫోటో వస్తుంది. ఈయనెవరు అంటే హీఈస్ రామకృష్ణారావు. ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఈయన కొనసాగిస్తుంటారు. అంటే నిన్న యాక్చువల్గా ఈయన రిటైర్మెంటు. ఈయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అంటే విజిలెన్స్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి, ఇద్దరు కూడా రిటైర్డ్. నేను కాళేశ్వరం కేసు ఫైనల్ గానికి సిబిఐలు, ఎఫ్బిఐలు, డీడీలు, ఈబీడీలు, ఈడీలు ఎవ్వరు అవసరంలే. విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టమన్నా నేను. నీ క్రికెట్ టికెట్లు ఇవ్వలేదని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు కదా, కాళేశ్వరం స్కామ్ మీద ఇది ఎంక్వైరీ చేయి అని చెప్పేసి నీవు కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఆ కేసు అప్పచెప్తే దాన్ని మొత్తం రుబ్బి బయటకు తీసేటోళ్ళు. ఈరోజు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని రిటైర్డ్ అయితే ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వలే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి? నువ్వు రామకృష్ణారావు గారికి ఎందుకు ఇచ్చినావు చెప్తా. ఎందుకు రామకృష్ణారావు గారు అంటే రేవంత్ రెడ్డి కానీ ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండే. ఎందుకు మొద్దు అని అంటే ఒకసారి అది కూడా వినిపిస్తా. అది కూడా మనందరికీ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇది రామకృష్ణ చరిత్ర. రామకృష్ణ చరిత్ర ఏంటంటే ఇంకో ఇది రామకృష్ణ చరిత్ర. మొత్తం 4 పాయింట్లతో నేను డిఓపిటీకి ఇచ్చిన. డిఓపిటీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. డిఓపిటీ ఎక్స్టెన్షన్ ఇస్తుంది. ఇగో రైట్. ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ అండ్ ఫిజికల్ మేనేజ్మెంట్. ఈయన పైన నేను ఇచ్చిన ఫిర్యాదు. సిన్స్ రామకృష్ణారావు గురించి ఇది. సిన్స్ హీస్ రిటర్న్ టు సర్వీస్ మిస్టర్ రావ్ హ్యాస్ సర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ది ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, lacking the cross-departmental exposure required for the role of Chief Secretary. His limited administrative experience raises concern about this liability to manage the multifaceted responsibility of the state's top administrative post.
రామకృష్ణారావుని మూమెంట్లో ఎందుకు పెట్టిందని నేను చెప్తున్నా. ఓకే. ఫర్దర్ మిస్టర్ రావ్ tenure has been marked by fiscal mismanagement with accusations of poor planning, overestimation of revenue and deepening financial crisis in Telangana. అసలు తెలంగాణ అప్పులు గానికి ఈరోజు మనం వెనుకబడడానికి ప్రధాన కారణం ఏంటంటే చీఫ్ సెక్రటరీ. ఈయన ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, ఈయనను ఎంక్వైరీకి పిలువరు. ఇక ఈ కుబేర్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఆఫ్ transparency and integrity. Mr. Rao in the controversial e-Kuber portal intended the centralized government payments has come under scrutiny. Allegations suggest that the system has been used for selective clearance of payments, fostering capacity rather than transparency. The operational cost of e-Kuber reportedly exceeding 100 crore annually, and its outsourcing to a private entity with alleged links to Mr. Rao's family raise serious questions about conflict of interest and governance. ఇది నంబర్ 1 పాయింట్. ఇది నంబర్ 1 పాయింట్ నేను ఆయన మీద ఇచ్చింది. రెండో పాయింట్ ఇది కన్సర్న్స్ ఓవర్ సర్వీస్ రికార్డ్. మిస్టర్ రావ్ కెరియర్ ఈజ్ మార్క్డ్ by significant and unexplained absence. After serving as collector of Guntur until July 21, 2005, he took steady leave for an MBA in the United States from August 2005 to May 2007. What follows was an unprecedented 6-year leave of absence, well beyond the 5-year limited prescribed by IAS rules for leave without pay. ఈయన శాలరీ లేకుండా 6 సంవత్సరాలు పారిపోయింది కాబట్టి ఈయనను తీసుకోవద్దని చెప్పింది. మోర్ ట్రబులింగ్ ఆర్ ఎలిగేషన్ దట్ డ్యూరింగ్ ది ఎక్స్టెండెడ్ యాబ్సెన్స్. ఇక్కడ చూడండి, ఇక అసలు తమాషా స్టార్ట్. మిస్టర్ రావ్ వాజ్ ఎంగేజ్డ్ విత్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అయినా పనిచేసిండు. ఏది ఐఏఎస్ సర్వీస్లో ఉండంగా 6 సంవత్సరాలు ఎగ్గొట్టి. అండ్ రాధా రియాలిటీ వయలేటింగ్ ది ఆల్ ఇండియా సర్వీసెస్ కాంట్రాక్ట్ రూల్స్ 1968. Despite these serious allegations, Mr. Rao రిడక్షన్ ఈయన ఇవన్నిటిపైన కలిసి ఈయన అన్ఫిట్. ఇక మరి ఈయనను ఎందుకు ఎక్స్టెండ్ చేసిండ్రు అని అంటే, ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఆ రోజు ఉండే. ఈయన ఎంక్వైరీ చేయాలి. జస్టిస్ పినాకిని ఈయనను పిలిచి నువ్వు దేనికి డబ్బులు ఇచ్చినావు, ఎంతెంత ఇచ్చినావు అనేది ఎంక్వైరీ చేయాలి. చెయ్యకుండా ఆయన ప్రమోషన్ ఇచ్చి ఆయన లేపిండు. నంబర్ 1 ఇక్కడ చాతగాని పని ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే, ఒకటి తాను హోంమంత్రిగా ఉంటాడు కానీ దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి ఇయ్యరు. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి ఇవ్వకుండా ఈరోజు దీనికోసం ఎందుకు ఇచ్చినావు, సిబిఐకి ఎందుకు ఇచ్చినావు, జస్టిస్ పినాకిని ఎందుకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు? శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి స్ట్రిక్ట్, రేపు వేస్తే లోపటేస్తే అందరూ లోపడిపోతాం, నా దొంగతనం కూడా బయటకు పడుతుంది, అందరు దొంగలు దొరికిపోతారు. కాబట్టి ఈరోజు విజిలెన్స్కు తెలంగాణ పోలీసులకు ఇవ్వద్దు. తెలంగాణ పోలీసు నీతి నిజాయితీ గల పోలీసు. తెలంగాణ పోలీసు వాళ్ళు నన్నే పట్టుకున్నారు, నన్నే జైల్లో పెట్టిండ్రు. రేపటి దినాన వీళ్ళు ఏది కాళేశ్వరం స్కామ్ గిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్తే నా కుతికే పట్టుకుంటారు, నేను లోపలికి పోతా. కాబట్టి మేము ఎవ్వరం దొరకద్దు, మేము తప్పించుకోవాలి, బెదిరియాలి. కాబట్టి బీజేపీ డైరెక్షన్ ఇచ్చిండు, వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చిండ్రు. రామకృష్ణారావును మళ్ళొకసారి పొడిగించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన జాగాలలో ఈయనైతే సంతకం పెడతారు. ఈయన మా ఆంధ్ర బాబాయ్ వాళ్ళ దోస్తే, చంద్రబాబు నాయుడు మనిషే. ఆల్రెడీ ఒక 10 మంది అడ్వైజర్స్ ఈరోజు ఆల్రెడీ ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారు, ఆడ కూకొని ఇలా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి రామకృష్ణారావును పొడిగించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆయనకు అకౌంటబిలిటీ లేదు, ఆయనకు ఇంటిగ్రిటీ లేదు, ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకు ఈరోజు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తారో రామకృష్ణారావు కూడా అట్నే ఆలోచిస్తారు. కాబట్టి ఆయనను పెట్టుకొని ఈ కాళేశ్వరం కేసులు మొత్తం ముప్పు తిప్పలు పెట్టి ఇంకా అధికంగా బయటకి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి రేపు కాళేశ్వరం స్కామ్ అని ఈరోజు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, రేపు మూసీ బ్యూటిఫికేషన్, మూసీ సుందరీకరణ పేరుతో కూడా 1 లక్ష కోట్ల స్కామ్ జరగబోతుంది. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఒక పెద్ద స్కాము, అది కూడా మేఘా కృష్ణారెడ్డికే ఇయ్యబోతున్నారు. ఈరోజు తిరిగే ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం మేఘా కృష్ణారెడ్డియే. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ ఉన్నది, అది ఐఆర్బి కంపెనీదే. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ స్కామ్ నడుస్తున్నది, అది మొత్తం నవజీవన్, నవనిర్మాణం, లీడ్ స్పేసు, టార్గెట్ కంపెనీ,
ప్రకాష్ యాడ్స్ ఇవన్నీ మీ కన్ను సందులో నడుస్తుంది. 2010 కంపెనీ ఉంటే కేవలం 4 కంపెనీలే మీరు ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే నలుగురి దగ్గర కమిషన్లు తీసుకొని ఈజీ, 2010 మంది దగ్గర తీసుకుని కష్టం కాబట్టి వేటి కూడా టెండర్లు ఉండయి, ఏముండయి. మీరు అనుకున్న తీరుగా ఈరోజు వర్క్ అలాట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది, జనమంతా చూస్తూ ఉన్నారు. మేఘా కృష్ణారెడ్డి తీయబోతున్నారు. ఒక పెద్ద దొంగ ఎవరినైతే కాళేశ్వరం పేరు మీద తెలంగాణ దివాలు తీపించిందో ఇలా తెలంగాణ అప్పు ఎందుకైంది, తెలంగాణ అప్పుల మీద మనం ఎందుకుంటున్నాం అనంటే అది మేఘా కృష్ణారెడ్డికి వెళ్ళి మొదలైన పాఠం ఇది. కాబట్టి ఇది దీంతో రాజకీయాలు చేయడానికి చూస్తుండ్రు కానీ నిజంగా వాళ్ళని పట్టుకోనికి రాదు. ఈరోజు సిబిఐకి ఇచ్చింది రాజకీయం చేయడానికి తెలంగాణలో. తెలంగాణ బీజేపీ రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వీళ్ళు రాజకీయం చేయనికి, ఈ బీసీ నినాదం కూడా రాజకీయం చేయనికి. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపెడతా, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపెడతా. గతంలో వీళ్ళందరూ ఈరోజు మాట్లాడుతుండ్రు కదా, గతంలో ఈయన కానీ హనుమంతరావు గారు కానీ వి హనుమంతరావు గారు ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? నేను దీనిపైన దీక్ష చేస్తే హనుమంతరావు గారు, ఇప్పుడు కోదండ రెడ్డి గారు అందరు వచ్చిండ్రు. ఆ ఫోటో ఉండే కనవాడు, వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చిండ్రు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళెందుకు కొట్లాడినరు? మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కొట్లాడుతుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతుండ్రు, మా ఎమ్మెల్యేలు మీరు అక్రమంగా తీసుకున్నారని. మరి వీళ్ళు ఎందుకు కొట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కొట్లాడలేదు? అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొట్లాడలేదు? అప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఎందుకు కొట్లాడలేదు అంటే వాళ్ళంతా లాలూచి అయిపోయి ఉన్నారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా వీళ్ళతో చేతులు కలిపినారు కాబట్టి వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలే, నోరు తెరవలే. కానీ ఈరోజు మాత్రం బాజాబ్తా వాళ్ళు కొట్లాడుతున్నారు. స్పీకర్కు సుప్రీంకోర్టు జడ్జి టైం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను తీసేయాలి, ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి. ఇది సిబిఐ ఎంక్వైరీ అనేది ముందు పెడితే ఈ మొత్తం వెనుక పోతుంది. అవన్నిటికీ డ్రామానే ఈరోజు జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ. అంటే ఈరోజు సిబిఐ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ టూల్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణలో రాజకీయం చేయడానికి సిబిఐని ముందు పెట్టుకొని రేపు ఆడబోతున్నారు. కానీ ఇందులో తెలంగాణకు పోయిన పైసలు కానీ అవి రాబట్టడంలో కానీ, కాళేశ్వరం స్కామ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను జైల్లో వేయనికి కానీ, లేకుంటే ఇంకెవరో జైల్లో వేయనికని కానీ కాదు, కేవలం వీళ్ళందరినీ జైల్లో పంపనికే. నాకు తెలిసి ఇందులో కల్వకుంట్ల కవిత ఏవైతే పేర్లు తీసిండ్రో వాళ్ళని జైల్లో పంపే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఓటుకు నోటు స్కెచ్ వ్యూహకర్త అంతా హరీష్ రావు కాబట్టి హరీష్ రావును ఏదో విధంగా జైలుకు పంపాలి, సంతోష్ను ఏదో విధంగా జైలుకు పంపాలి. వీళ్ళ ఆలోచన వెనక అవసరమైతే కేటీఆర్ను కూడా పంపే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టి ఒక రాజకీయం చేయడానికి, కొన్ని కక్ష సాధింపులు తీసుకోనికి దీన్ని వాడతారు. కానీ నిజంగా ప్రజల మీద ప్రేమనో, లేకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన ప్రేమనో, చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ఆలోచన వీళ్ళకి ఎందుకు మాత్రం ఉండదు. ఎందుకంటే రేపు 8వ తారీఖు, రేపు పొద్దుగాల 2వ తారీఖు, రేపు ఏం జరగబోతుందో చెప్తున్నా, కామెంట్ చేయండి దయచేసి. రేపు ఏం జరగబోతుందంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణకు సంబంధించిన 6,000 కోట్ల ఆక్షన్ రేపు 2వ తారీఖు వేయబోతుంది. అంటే ఇప్పుడు ఇంకో 3 గంటలైతే రేపు తెలంగాణలో మరొకసారి ఆత్మగౌరవం అనేది ఆభాసు పాలు కాబోతుంది. తెలంగాణ పైసలు రేపటి దినాన ఒక 6,000 కోట్ల సెక్యూరిటీ బాండ్లు రేపు ఓపెన్గా అమ్మకానికి పెట్టేస్తుండ్రు. రేపు వేలం పాట పెడుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ వేలం ఉంది రేపు. మొన్న 27వ తారీఖు 2,000 కోట్ల, 26వ తారీఖు 2,000 కోట్లకు సెక్యూరిటీ బాండ్ల వేలం పాట పాడిండ్రు. రేపు పొద్దుగాలంటే 2వ తారీఖు సెప్టెంబర్ రోజు రేపు నేను ఇంకొక లైవ్ పెడతా. రేపు 6,000 కోట్ల తెలంగాణ సెక్యూరిటీ బాండ్ల వేలం జరగబోతుంది. తెలంగాణ ఆత్మగౌరవం వేలం పాట పాడబోతున్నారు. తెలంగాణ పేరు మీద మళ్ళొకసారి ఆ బాండ్స్ అమ్మబోతా ఉన్నారు. ఆ తెలంగాణ బాండ్స్ వేలం పాట వేసేది ఆసుపత్రుల కోసమో, దవాఖాన్ల కోసమో, తెలంగాణలో ఉన్న వరద బాధితుల కోసమో కాదు. అది వేసేది, అది ఆ పైసలు తీసుకునేది, ఆ సెక్యూరిటీ బాండ్లను ఈరోజు మార్కెట్లో పెట్టేది కేవలం
ఆ పైసలు వీళ్ళు నాకేనికి, వేరే ఏం లేదు, దాంతో ఏం చేయరు. నిన్న ప్రైవేట్ ఫ్లైట్ పోయింది కదా కేరళకు, అవి సంచులు పోయినా బ్యాగులు పోయినా ఇప్పటిదాకా చెప్తాను. నిన్న దీని మీద నేను లైవ్ చేసిన, అక్కడ సంచులు పోయినాయా బ్యాగులు పోయినాయా చెప్తలేరు ఇప్పటి వరకు, చెప్పాలి. ఇవన్నీ పరిస్థితులు ఈరోజు చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిపైన ఈరోజు తెలంగాణను ఒక ముడిసరుకు లెక్క చూస్తుండ్రు. తెలంగాణను ఏ విధంగా తెలంగాణను దోసుకోవాలన్నట్టు చూస్తుండ్రు. ఈరోజు తెలంగాణ పైన సామూహిక అత్యాచారం అనేది ఈరోజు తెలంగాణ పైన జరుగుతుంది. అది ఆర్థిక పరమైనది. అందరూ మారుకున్నారు. ఈరోజు ఎవరు మాట్లాడతలేరు, ఏ మేధావి నోరు తెరుస్తలేదు. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు నేను మేము ముందుంచిన ఏవి కల్పితం కాదు, అన్నీ ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఉన్నాయే. ఇందులో నిజంగా కాళేశ్వరం మీద ఏమైనా కొట్లాడిందంటే అది ఆ రోజుకెళ్ళి కొట్లాడిందంటే దామోదర్ రాయనరసింహ గారు, ఆయనకు 100% దాసో శ్రవణ్ గారు సపోర్ట్ చేసిండ్రు, అద్దంకి దయాకర్ గారు సపోర్ట్ చేసిండ్రు, డికే అరుణ గారు సపోర్ట్ చేసిండ్రు, సబితా ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేసిండ్రు, సునీత లక్ష్మారెడ్డి గారు సపోర్ట్ చేసిండ్రు. అవన్నీ నేను ఫోటోలతో సహా చూపించిన. వీళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిండ్రు, నిలబడ్డారు, అందరిని కలుపుకొని పేపర్ యాడ్స్ సహా. రేవంత్ రెడ్డికి ఏ ఉద్యమానికి సంబంధం లేదు. మేనేజ్మెంట్ చేసిండ్రు, మూటలు డీడీ కట్టుకున్నాడు, చలాన్లు కట్టుకున్నాడు, ఇంకా చలాన్లు కట్టుకుని ప్రొసీడ్ అవుతుండ్రు. జై తెలంగాణ. అమరవీరులకు జోహార్లు. గుడ్ నైట్, బాయ్ బాయ్. అదే మైక్ పనిచేయలేదు.